మృతదేహాల గుర్తింపుకు సంబంధించి ఇప్పటికే కొన్ని మృతదేహాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. మరో 11 మంది మిస్ అయినట్లుగా చెప్తున్నారు. ఈ లెక్కలకు సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీ రావాల్సి ఉన్నట్లు కనిపిస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ నుండి తెలుసుకుందాం. పరశురామ్, ఇంకా 11 మంది మిస్ అయినట్లుగా చెప్తా ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతా ఉంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా ఆపరేషన్లో భాగమైనట్లుగా చెప్తా ఉన్నారు కదా, ఏంటి వివరాలు? ఎప్పటి వరకు ఇది ముగిసేందుకు అవకాశం ఉంటుంది? పూర్తి స్థాయిలో గుర్తించేందుకు ఛాన్స్ ఉంటుంది? ఏం చెప్తున్నారు? పైగా ఇంకా కొన్ని మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించలేదు కదా, DNA టెస్టులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైన అధికారులు ఏం చెప్తున్నారు? సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి 3వ రోజు కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం వర్షం తగ్గుముఖం పట్టడంతో సహాయ చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే బాధితుల విషయంలో, ఎవరైతే మరణాల విషయంలో కొంత గందరగోళం ఉంది, అదేవిధంగా ఆచూకీ తెలియని వారి విషయంలోనూ కూడా కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి. మొత్తం 143 మంది ఆ రోజు విధులకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. విధులకు హాజరైన వారిలో 58 మంది లైన్లో ఉండండి పరశురామ్. మరోవైపున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. యా పరశురామ్, ప్లీజ్ కంటిన్యూ. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అటు హైడ్రా బృందాలు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ, ఫైర్ వీళ్ళంతా కూడా గత 3 రోజులుగా ఇక్కడనే తిష్టవేసి సహాయచర్య కొనస్తుంది. అయితే సహాయచర్యలు తుది దశకు చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. నిన్న రాత్రి నుంచి వర్షానికి కొంత ఆటంకం కలిగినప్పటికీ ఈ రోజు అయితే ఇంకా కూడా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి ఉంది. వారు 11 మంది విధులకు హాజరయ్యారు. వారి సెల్ ఫోన్లు ఏదైతే విధులకు వెళ్లే సమయంలో వారి సెల్ ఫోన్లను అక్కడ సెక్యూరిటీ గార్డ్ వద్ద ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఆ 11 మంది సెల్ ఫోన్లు లభ్యమయ్యాయి, కానీ వారికి సంబంధించి ఆచూకీ దొరకలేదు. అయితే 45 మరణాలుగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. వారందరూ కూడా వారి మృతదేహాలను గుర్తించి పటాన్చెరు ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ DNA టెస్టులు పూర్తయి మృతదేహాలు గుర్తించిన వారు మాత్రం వారికి ఇప్పటి వరకు 13 మందిని ఇవ్వడం జరిగింది. మిగతా వారి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇంకా 22 మృతదేహాలు ఆసుపత్రిలో ఉన్నాయి. మిగిలిన ఏవైతే 11 మంది కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన ఆచూకీ కోసం మాత్రం గాలింపు కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తయ్యే అవకాశం